ప్రపంచ క్రికెట్లో భారత జట్టు ఆధిపత్యం మరోసారి రుజువైంది. ఇటీవల జరిగిన బహుళ జాతీయ మల్టీనేషనల్ టోర్నమెంట్లలో భారత్ ఆడిన 30 మ్యాచ్లలో 29 గెలిచి కేవలం ఒకటే ఓటమి చవిచూసింది. ఈ రికార్డు నిజంగా అప్రతిహతమైనదే కాక భారత క్రికెట్ చరిత్రలో గోల్డెన్ ఎరా అనే పదం సార్థకం చేస్తున్నది. బహుళ జాతీయ టోర్నమెంట్లలో విజేతల జట్టు. మల్టీనేషనల్ టోర్నమెంట్ అంటే ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ వంటి అనేక జట్లతో జరిగే పోటీలు. ఇక్కడ భారత్ చూపుతున్న ఆటతీరు అసాధారణం. ఎలాంటి జట్టు ఎదురైనా భారత ఆటగాళ్లు విశ్వాసంతో మైదానంలోకి దిగుతున్నారు. విజయం వెనుక ఉన్న కారణాలు: బలమైన బ్యాటింగ్ లైనప్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ వంటి ఆటగాళ్లు నిరంతరం రన్స్ చేస్తూ జట్టుకు వెన్నెముకలుగా నిలుస్తున్నారు. అద్భుత బౌలింగ్ దళం, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ వంటి బౌలర్లు ప్రతి మ్యాచ్లో మ్యాచ్ విన్నర్స్ గా మారుతున్నారు. అగ్రశ్రేణి ఫీల్డింగ్, కఠినమైన క్యాచ్లు, వేగవంతమైన రన్సౌట్స్ ద్వారా భారత్ ఫీల్డింగ్లోనూ ప్రత్యర్థులను ఒత్తిడికి గురిచేస్తోంది. స్కిల్డ్ కెప్టెన్సీ, టీమ్ యూనిటీ, రోహిత్ శర్మ నాయకత్వం, కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రణాళికలు మరియు ఆటగాళ్ల మధ్య సత్సంబంధాలు జట్టును మరింత బలపరిచాయి. చారిత్రాత్మక గోల్డెన్ ఎరా. ప్రస్తుతం భారత జట్టు కేవలం ద్వైపాక్షిక సిరీస్ లోనే కాకుండా బహుళ జాతీయ పోటీల్లోనూ వరుస విజయాలతో ముందుకు సాగుతోంది. 30లో 29 విజయాలు సాధించడం అనేది కేవలం గెలుపు కాదు, ఇది ప్రపంచ క్రికెట్లో భారత్ ఒక అపరాజిత శక్తిగా మారిందనే నిదర్శనం. అభిమానుల గర్వకారణం. ప్రతి మ్యాచ్ గెలుస్తూ రికార్డులు బద్దలు కొడుతున్న భారత జట్టు కోసం అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. సోషల్ మీడియాలోనూ ఇది నిజంగా భారత క్రికెట్ గోల్డెన్ ఎరా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.